మీరు ఎప్పుడు కూడా మెసేజ్ చూసి అలా వదిలేశారనుకోండి, నో యూజ్. కామెంట్స్ చేసినప్పుడు, లైక్ చేసినప్పుడు ఏమవుతుంటుంది అని అంటే ఆ మెసేజ్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ప్రకారంగా నేడున్నటువంటి సమాజంలో ఉపవాసం అనగానే ఎలా భావిస్తుంటారు? దేన్ని ఉపవాసం అంటారు? తినకుండా ప్రార్థించడం, మరలా అంతేనా? మరి వారు ఉపవాసంగా ఉన్నారని అందరికీ తెలిసేలాగా, ఇదిగో మేము ఉపవాసం అండి, మేము ఫాస్టింగ్ అండి, మేము ఏది తినకూడదు అని వారి ముఖమంతా కూడా వికారంగా చేసుకొని ఉపవాసం అనగానేమి? సంపూర్ణ రాత్రి ఉపవాస కూడికలు వాక్యానుసారమా? మరి ఉపవాసం అనగా ఏమని చెప్పుకున్నాం? ఉపవాసం అనగా మరి ఏమి తినకుండా, ఏ ఆహార పదార్థాలను భుజించకుండా ఖాళీ కడుపుతో దేవునికి ప్రార్థిస్తూ ఇలా ఉండడాన్ని ఉపవాసం అని భావిస్తూ ఉంటారు. మరి ఇంతకీ ఎక్కువగా ఇది ఎవరు ఉంటారు ఈ ఉపవాసం అనేది అని మనం ఆలోచిస్తే, ఎక్కువగా హైందవ సహోదరులు కానీ ముస్లిం సహోదరులు కానీ ఉంటుంటారు. ఎందుకు? వారికి ఉన్న ఆ మొక్కుబడులను తీర్చుకోవడానికో, లేక వారాలలో ఏదో ఒక రోజు వారు నమ్ముకున్న దేవుని కోసం వారు ఉపవాసం ఉండడమో, లేక ముస్లిం సహోదరులు అయితే రంజాన్ పండుగల కోసం ఉపవాసం ఉండడమో, ఉపవాసం అనగానేమి? సంపూర్ణ రాత్రి ఉపవాస కూడికలు. ఇది లాగేసినట్టుంది. మరి కొద్ది నిమిషంలో శ్రద్ధగా విన్నాడలా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చాలా వరకు అర్థం కాని పాఠము. మరి కొద్ది నిమిషంలో భయభక్తులు కలిగిన వారంగా విన్నాం, నేర్చుకున్నాం. మరి ముఖ్యంగా పరీక్ష రాసేవారు వినవలసిందిగా కోరుకుంటున్నాం. ఉపవాసం అనగానేమి? సంపూర్ణ రాత్రి ఉపవాస కూడికలు వాక్యానుసారమా? మరి ఉపవాసం అనగానే చాలా వరకు కూడా పస్తువులు ఉండడం, ఏ ఆహార పదార్థాలను తీసుకొనక మేము ఉపవాసం ఉంటున్నాము, మేము ఫాస్టింగ్ చేస్తున్నాము అని ఇలాగ అనేక మందికి చెప్పుకుంటూ ఉండేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇది ఎవరిలో చూస్తూ ఉంటాము అంటే, మన హైందవ సహోదరులలో కానివ్వండి, మన ముస్లిం సహోదరులలో కానీ వీటిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎలాగంటారా? వారు నమ్ముకున్న దేవుణ్ణి వారు ఆరాధించడం అని చెప్పుకోవడానికి, వారికి ఉన్నటువంటి భక్తిని వారు కనపరుచుకోవడానికి వారంలో ఒకసారి, లేకపోతే పండుగల సమయంలో ఇలా వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఉపవాసాలు చేస్తూ ఉండడం మనకు తెలుసు. మరి ఇలాంటి వారి మధ్యలో ఉన్నటువంటి క్రైస్తవులు, మరి వారి గురించి నేను మనం మాట్లాడుకోవట్లేదు, కానీ క్రైస్తవులమైన మనలో ఉన్నటువంటి వారి గురించి మనం నేడు నేర్చుకోబోతున్నాం. మరి ఏంటి ఉపవాసం అనగా ఏంటి అసలు? ఇంతకీ బైబిల్లో ఎక్కడైనా ఉపవాసాల గురించి చెప్పారా అండి? మరి దేవుడు ఉపవాసాలు చేయమన్నారా? సంపూర్ణ రాత్రి ఉపవాస కూడికలు దేవుడు పెట్టమన్నారా? మరి వీటన్నిటిని కూడా మనం నేర్చుకుని ఉన్నాం. ఇక మనం పాఠంలోనికి రాగలిగితే, మరి ఈ ఉపవాసం అనేది, ఉపవాసం చేస్తున్న క్రైస్తవులు ఎవరిని చూపిస్తూ చెప్తుంటారో తెలుసా? ఇదిగో పాత నిబంధన కాలంలో మరి పితరులు ఉపవాసం చేయలేదా? భక్తులు ఉపవాసం చేయలేదా? మరి అంతెందుకండి, యేసుక్రీస్తుల వారి 40 రోజులు ఉపవాసం చేశారు. మరి వారు చేయంగా లేనిది మేము చేస్తే ఏమొచ్చింది అని మనల్నే ప్రశ్నిస్తూ ఉంటారు. మరి ఇలాంటి ప్రశ్నించే వారందరికీ కూడా మనం సరైన సమాధానం చెప్పేవారిగా ఉండాలి. మరి సమాధానం చెప్పేవారిగా ఉండాలి అంటే దాని ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో మనం ఈ పాఠంలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. మరి ఏంటండి అంటారా?
అసలు బైబిల్లో ఉందా? మరి ఉన్నారు, పితరులు చేశారు, మరి యేసుక్రీస్తుల వారు ఉన్నారు, భక్తులు ఉపవాసాలు ఉన్నారు. మరి వారు ఎందుకున్నారు? నేడు ఉన్నటువంటి వారు ఎందుకు ఉంటున్నారు? ఆలోచించామనుకోండి. ఇప్పుడు గుడికి వెళ్ళే వారందరూ కూడా ఏ లాభము లేకుండానే, ఏ కోరిక లేకుండానే వెళ్తున్నారా? లేదు. పూలు గుడికి వెళ్ళేటప్పుడు వేటిని తీసుకెళ్తుంటారు దేవుని కోసం అని, పూలని, లేకపోతే పలహారాలని, లేక బల్లులు అని, ఇలా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని వారి కోరికను దేవుడు తీర్చడం కోసం ఉపవాసాలు ఉంటుంటారు. అంటే వారి ప్రయోజనం కొరకు, వారి స్వప్రయోజనం కొరకే వారు ఉపవాసం చేసేవారిగా కనిపిస్తారు. అంతే కదా. ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని లక్షల విలువ చేసే కోరికలను కోరుతుంటారు భక్తులైనటువంటి వారు. అంతే కదా. ఉపవాసాలు దేనికి ఉంటారు? వారి స్వప్రయోజనం కొరకే ఉంటారు. మరి అలా ఉపవాసం ఉండి వారు దేవుని కోరుకుంటే దేవుడు ఏదైనా ఇస్తారు అని మూర్ఖత్వంలో నేడున్నటువంటి క్రైస్తవ్యం ఉండిపోయింది. మరి ఇలాంటి వారందరికీ కూడా దేవుడు చెప్తున్న మాట, మరి ఆనాడు ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఎలా ఉండాలో, దేవుని ఇష్ట ప్రకారంగా ఎలా నడుచుకోవాలో అని కొన్ని మాటలు చెబుతూ ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనంలో, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చెయ్యకూడదు. వారు అనగా ఎవరు? జాగ్రత్తగా వినాలి. వారు అనగా ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? ఈ మాట ఎవరితో చెప్తున్నారు? ఫస్ట్ ఈ మాట ఎవరితో చెప్తున్నారు? ఇశ్రాయేలీయులతో చెప్తున్నారు. మరి ఇశ్రాయేలీయులైనటువంటి వీరికి ఇదిగో, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాకు నాకు మీరు చెయ్యకూడదు. వారునగా ఎవరండి? వారే అన్యులు. మరి వీరు అన్యుల మధ్య నివాస స్థానం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులైనటువంటి వారు అన్యులు ఎలాగైతే వారి దేవతలకు పూజిస్తూ, వారి దేవతలకు బలులు అర్పిస్తూ, వారి దేవతల కొరకు ఉపవాసాలు ఇలా ఉంటున్నారో, వారు ఎలాగైతే వారి దేవతలకు చేశారో మీరు మీ దేవుడైన యెహోవాకు మీరు అలాగున చెయ్యకూడదు అని చెబుతూ ఇదే 12వ అధ్యాయం 31వ వచనంలో, తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చెయ్యవలదు. ఏలైనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతకు చేసిరి. ఎందుకు వద్దంటున్నాడు దేవుడు? మరి అన్యులు వారి భక్తినే కదా కనపరుస్తున్నారు, వారి దేవతలకే కదా వారు పూజిస్తున్నారు. మరి అన్యులు ఎలాగైతే వారి దేవతలకు పూజిస్తున్నారో, వారి దేవతలను ఆరాధిస్తున్నారో, అలాంటి పూజ దేవుడు ఎందుకు వద్దన్నాడు? ఎందుకు వద్దన్నారంటే వారు ఎలాంటి క్రియలు చేశారో తెలుసా? ఇదిగో, దేవుడు ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? చివరికి వచ్చేసరికి దేవుడు ఒకే ఒక మాట అన్నాడు. ఏమని? ఇదిగో, నా పిల్లలు, ఇశ్రాయేలీయులైన నా పిల్లలైన మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, నేను ఏ ఆజ్ఞలను అయితే మీకు ఇచ్చానో వాటన్నిటిని కూడా మీరు ప్రతి ఆజ్ఞను, ప్రతి మాటను అనుసరించి నడుచుకోవటమే నాకు ఇష్టం అన్నారు. మరి దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలీయులు నడుచుకున్నారా? మరి దేవుడు కోరుకున్నట్లుగా ఇశ్రాయేలీయులు వారు ప్రవర్తించారా? లేదండి. మరి వారు అలా లేదు అని మనం ఎలా చెప్పగలము? దేవుడు ఏం చెప్పాడు? నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాట చెప్పున, ప్రతి మాట ప్రకారం మీరు నడుచుకోవాలి, ఇది నాకు ఇష్టం అన్నారు. మరి ఏం చేశారు? ప్రతి మాటను హృదయంలో ఉంచుకొని నడుచుకోమన్నారు. మరి వీరేం చేశారో ఒకసారి యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరచుచున్నారు, కానీ తమ హృదయములను నాకు దూరము చేసుకొని ఉన్నారు. అక్కడ దేవుడు ఏం చెప్పారండి? నేను చెప్పే ప్రతి ఆజ్ఞను, నేను మీకు ఉపదేశించిన ప్రతి మాటను మీ హృదయంలో భద్రం చేసుకొని వాటి ప్రకారంగా నడుచుకుని ఇదే నాకు ఇష్టము అని దేవుడు అక్కడే చెబితే, వీరు ఏం చేశారంట?
హృదయంలో దేవుని మాటలను ఉంచుకోక, హృదయంలో దేవుని ఆజ్ఞలను నింపుకోక హృదయాన్నే దేవునికి దూరం చేసేసారంటండి. ఎంత పరిస్థితి కల్పించేశారు. దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు, ఇశ్రాయేలీయులు వీరు ఎలా ఉంటున్నారు? ఒకసారి ఈ మాటలు మనం ఆలోచించినట్లయితే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుతున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసి ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. దేవుని దగ్గరికి వస్తున్నారంట, కానీ కేవలం పెదవులతో మాత్రమే కనపరుస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? హృదయం నిండా వాక్యాన్ని నింపుకొని వాటి ప్రకారంగా నడుచుకుంటారా అని చెప్పాడు. కానీ వీరేం చేశారు? హృదయాన్నే దేవునికి కాకుండా హృదయాన్నే దేవునికి దూరం చేసేసారంట. అంతేకాదు, వీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్నారంట. కానీ ఎలా ఉంటున్నారో తెలుసా? మానవులు నియమించిన విధులను బట్టి భక్తిగా ఉన్నారంట. మరి దేవుడు నియమించిన విధులను పక్కన పెట్టి మానవులకి నచ్చిన విధంగా వారు ఉంటే దేవుడు కోరుకుంటాడండి? లేదు. ఇక మన నేటి క్రైస్తవుల దగ్గరికి మనం రాగలిగితే చెప్తుంటారు కదా, మేము ఉపవాసం చేస్తుంటామని. దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో? మీరు ఉపవాసం చేయాలనుకుంటే రహస్యంగా చేయాలి. ఎందుకంటే రహస్యమందున్న చూచు నీ తండ్రి చూస్తే చాలు, ఈ సమాజం చూడనవసరం లేదన్నారు. కానీ నేడు చేసేవారు ఎలా చేస్తున్నారు? ఉపవాస కూడికలు అని, సంపూర్ణ రాత్రి ఉపవాస కూడికలు అని కరపత్రాలు వేసి, పాంప్లెట్లు వేసి, అనేక మందికి ప్రకటనలు చేసి, ఇదిగో ఈ రాత్రి మా సంఘం నందు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు. దేవుడేమో మీరు ఉపవాసం ఒకవేళ చెయ్యాలనుకుంటే రహస్యంగా చెయ్యండి అని దేవుడు చెబితే, వీరేమో ప్రకటించి మరి తండోరా వేసి మరి ఉపవాసాలు చేస్తున్నారు. ఇది దేవుడు కోరుకున్నారా? లేదు. రెండవది ఏంటంటే, మనం ఆలోచించినట్లయితే మరి చాలా వరకు మన హైందవ సహోదరులు కానీ ఇలా వారు నమ్ముకున్న దేవుళ్ళలో దీక్షగా ఉండాలి అని, భక్తిగా ఉండాలి అని ఒక 40 దినాల పాటు వారు మాలలు వేస్తూ ఉంటారు. అది ఏ దేవుళ్ళు వారు పూజించే దేవుళ్ళకు వారు దీక్ష అనగా, నేను సేవిస్తున్న ఈ దేవతకు నేను దీక్ష కలిగి 40 రోజుల పాటు నా భక్తిని ప్రదర్శించాలి, నా భక్తితో ఆమెను ప్రసన్నం చేయాలి అని ఇలాంటి ఆలోచనతో ఉంటుంటారు. మరి క్రైస్తవులు అనేటువంటి వారు ఏం చేశారు? వారు ఎలాగైతే వారికి ఉన్నటువంటి దేవుళ్ళకు ఉంటున్నారో, మనం కూడా యేసుక్రీస్తుల వారి కోసం ఉందాము అని 40 రోజులు యేసుమాల అని పేరు పెట్టి తెల్ల దుస్తులు వేసుకుని, చెప్పులు వేసుకోకుండా 40 రోజులు వీరు కూడా ఉపవాసం చేయడం ప్రారంభించారు. దీని పేరు యేసుమాల అని కొత్తగా ప్రారంభించారు. బైబిల్లో ఎక్కడైనా ఉందా యేసుమాల అని? లేదు. మరి ఎందుకు వీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు అంటే బైబిల్ని సరిగా అర్థం చేసుకోకపోవటం వల్లనే. అంతే కదా. మరి బైబిల్లో మనకి ఏదైనా ప్రశ్నలు వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళి అడిగామనుకోండి, ఎవరైనా చెప్తారా? అసలు చెప్పరు. అవన్నీ మీకు ఎందుకు అంటారు. మరొక మాట ఏమంటారు? మీకు అంతగా బైబిల్లోనివి తెలుసుకోవాలి అనుకుంటే మీ ఇంటికి వెళ్ళి గడివేసుకొని ప్రార్థన మోకాలేసి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మీకు బయలుపరుస్తాడు అంటారు. అంతేకాని బైబిల్లో ఉన్న ప్రశ్నలకు, సందేహాలకు వారు సమాధానాలు ఇచ్చి నివృత్తి చేయగలుగుతున్నారా అంటే లేదు. మరి దేవుడు కోరుకున్నారు కదండి. మరి యేసుక్రీస్తుల వారు 12వ ఏట దేవాలయంలో ఉంటున్నప్పుడు శాస్త్రుల మధ్యను పరిసయ్యుల మధ్యను వారు క్వశ్చన్స్ వేస్తుంటే ఈయన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జరుగుతున్నాయంట. అనగా ప్రశ్నలకు సమాధానాలు వారు ప్రశ్నిస్తున్నారు, సమాధిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అలాంటి కార్యక్రమాలు దేవుడికి ఇష్టమే. మరి నేడు మనం ప్రశ్నిస్తే ఇదిగో నువ్వు పాపివి అంటారే కానీ సందేహాలను మాత్రం ఎవరు తీర్చలేకపోతున్నారు. 2000 సంవత్సరాల తర్వాత నేడు మనం ఉంటున్నటువంటి ఈ తరంలో మన అందరి కొరకు దేవుని వాక్యాన్ని బోధించి దేవుని జ్ఞానాన్ని నేర్పించే వ్యక్తిగా జన్మించిన కారణజన్ముడే జయశాలి తాతయ్య. మరి ఆయనే కొన్ని సంవత్సరాల క్రితం ఈ క్వశ్చన్ ఆన్సర్స్ని, ప్రశ్నలకు సమాధానాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎలాంటి ప్రశ్నలు ఉన్నా వాటికి సమాధానాలు చెప్పే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దానికి ఒక లోగో కూడా పెట్టారు. ఏమని? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. మానవులు చెప్పినది మనం నమ్మని అవసరం లేదు. దేవుడు ఏం చెప్పాడో, మనకు ఎక్కడైతే ప్రశ్న మొదలైందో అక్కడే మనకు సమాధానం దొరుకుతుంది. అందుకే బైబిల్కు సమాధానం చెబుతుంది అని ఆయన ప్రారంభించి ఎన్నో మహాజ్ఞాన సంగతులను మనకు నేర్పించారు. అందులో ఒకటే నేడు మనం నేర్చుకునే ఈ ఉపవాస పాఠం. ఇక మనం పాఠంలోనికి వెళ్ళి ఆలోచించినట్లయితే, మరి దేవుడు ఎక్కడైనా చెప్పారా ఉపవాసాల గురించి? ఎవరైనా ఉపవాసాలు చేశారా బైబిల్లో అని మనం ఆలోచించినప్పుడు మనకు చాలామంది కనిపిస్తుంటారు. మరి అందులో మొదటిగా మనం వారు ఎవరెవరో తెలుసుకొని మరలా ఒక్కొక్కరి గురించి మనం ఆలోచించుకున్నాం. మరి ముఖ్యంగా మనకు బైబిల్లో ఉపవాసాలు చేసిన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మొదటిగా ఎస్తేరు గారు. మరి ఎస్తేరు గారి గురించి బైబిల్లో ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. ఎస్తేరు గ్రంథం తీయని అవసరం లేదు, మొదటిగా రాసేసుకుంటే ఆ తర్వాత ఒక్కొక్కటి మనం ఆలోచించుకుంటూ వెళ్దాం. బైబిల్లో ఉపవాసాలు చేసిన వారిలో మనకు కొందరు కనిపిస్తారు. వారిలో మొదటిగా మనకు ఎస్తేరు గారు, అలానే మొర్దెకై, అలానే అక్కడ ఉన్నటువంటి యూదులు. కాబట్టి మెయిన్గా ఎస్తేరు అని మనం రాసుకుంటే ఎస్తేరు గారు ఆ ప్రస్తావన ఎక్కడ ఉంటుంది అంటే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో కనిపిస్తుంది. అలానే ఇక రెండవదిగా మనకు కనిపించే వారు ఎవరు అంటే దావీదు గారు. రెండవ వారుగా ఉపవాసం చేసిన వ్యక్తి ఎవరంటే దావీదు గారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు చేశారని మనం ముందు వెళ్ళి ఆలోచించుకున్నాం. మరి దావీదు గారు ఉపవాసం చేసినట్టు బైబిల్ నందు ఎక్కడుందంటారా? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. ఇక మూడవదిగా మనకు కనిపించే వ్యక్తి ఎవరు అన్నప్పుడు, మూడవదిగా మనకు కనిపించే వ్యక్తి మోషే గారు. ఏంటి, మోషే గారు ఉపవాసం ఉన్నారా? ఉన్నారు. మరి ఆయన ఎప్పుడున్నారు, ఎందుకున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచిద్దాం నెమ్మదిగా. మరి ఈయన ఉపవాసం ఉన్నట్టు బైబిల్లో ఎక్కడ ఉంది? నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. ఇక యేసుక్రీస్తుల వారు చెప్తుంటారు కదా, యేసుక్రీస్తుల వారు ఉపవాసం ఉన్నారండి, యేసుక్రీస్తుల వారు ఉపవాసం చేశారు, ఆయనలానే మేము చేస్తున్నాము, ఆయన చేయగలేనిది మేము చేస్తే ఏంటి అని. మరి ఆయన ఎక్కడున్నారు? ఎన్నోవ వారు ఇక్కడ యేసుక్రీస్తుల వారు? 4వ వారు. యేసుక్రీస్తుల వారు లూకాసు వార్త 4వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అలానే ఇక ఇశ్రాయేలీలు, మరి ఇశ్రాయేలీలు ఉపవాసం ఉన్నారా అంటే ఉన్నారు. మరి ఎక్కడుంటుంది? జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు. ఆ తర్వాత నినేవే వారు మనకు కనిపిస్తుంటారు. నినేవే వారు ఉపవాసం ఉన్నారు కదా, నినేవే వారు. మరి ఎక్కడ కనిపిస్తుంది? యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఎంతమంది అయ్యారు? 6 మంది. ఇక వీరి గురించి ఒక్కొక్కరిగా మనం ఆలోచించుకుంటూ వస్తే, అనగా బైబిల్లో ఉపవాసములు చేసిన వారు వీరు. అనగా కొందరు, అందరూ అని లేదు, ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ నేడు మనం నేర్చుకునేది కొందరి గురించి. మరి మనం ముఖ్యంగా వీరి గురించి మనం ఆలోచించబోతున్నాం. కాబట్టి మొదటిగా ఎవరి గురించి రాసుకున్నాం? ఎస్తేరు గారు. మరి ఆమె గురించి ఎక్కడుంది? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో. మరి ఎందుకు ఉందంటారా? ఒకసారి అందరూ ఆలోచించినట్లయితే, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు ఎన్ని? 4. ఏవేవి? ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు 4. అందులో మొదటిది బబులోను మహాసామ్రాజ్యం, రెండవది మాదీయ పారసీకుల సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, 4వది రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలలో 2వ సామ్రాజ్యమే మాదీయ పారసీకపు సామ్రాజ్యం. మరి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి ఎవరు అంటే ఎవరు? అహష్వేరోషు. అంతేనా? మరి అహష్వేరోషు గారి పరిపాలనా కాలంలో
తన భార్య అయిన వస్తీకి మారుగా రాణిని సెలక్షన్ చేసుకోవడానికి వారు నిర్ణయిస్తారు. అలా నిర్ణయించుకున్నప్పుడు అందరినీ పిలుచుకుంటూ వస్తారు, కానీ అందులో ఒక కన్యక కూడా వెళ్తుంది. ఆమె ఎవరు? ఎస్తేర్. ఆమె ఎవరు? యూదురాలు. మరి అప్పటి వరకు రాజుగారికి తెలియదు, కానీ ఎలాగో అలా ఆమె రాజకోటకు వెళ్ళిపోయింది. ఒక యూదురాలైనటువంటి ఆమె మాదీయ పారసిక సామ్రాజ్యానికి ఒక రాణిగా ఆమె ఉంటున్నది. అదే సామ్రాజ్యంలో ఈ రాజుదేవి క్రింద ఒకడు ఉంటాడు, అతనే హామాన్. ఈ హామాన్ ఏం చేశాడు? ఇదిగో రాజు తర్వాత రాజు అంతటి వాడును నేనే ఈ సామ్రాజ్యానికి, నన్ను ఎవరు చూసినా సాష్టాంగపడి నమస్కారం చెయ్యాలి అని చాలా గర్వంతో ఉండేవాడు. కానీ యూదులకు ఉన్నటువంటి నిష్ఠ ఏంటంటే తన కన్న తండ్రి దేవుని ఎదుట తప్ప మరి ఎవరి ఎదుట కూడా వారు సాష్టాంగ నమస్కారం చేయరు, నమస్కరించరు. మరి అలాంటి హామాను ఎదుట మొర్దుకై నమస్కరించకపోగా ఏమనుకుంటున్నాడు? ఈ యూదులేంటి, అందరూ నాకు భయపడతారు, అందరూ నాకు నమస్కరిస్తారు, కానీ ఈ యూదులైనటువంటి వారు ఇదిగో మరి ముఖ్యంగా ఈ మొర్దుకై నాకు నమస్కరించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ యూదులనే చంపేస్తే మనకు పని అయిపోతుందని రాజుకు ఒక సలహా ఇచ్చి యూదులను చంపడానికి ఆలోచన చేశాడని. ఒకసారి ఈ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాట మనం ఒకసారి చదువుకున్నట్లయితే, మరి వారికి విషయం తెలిసిపోయింది. ఇదిగో ఇలా యూదులను చంపడానికి హామాను బయలుదేరిపోయాడు. ఇలా వీరికి విషయం తెలిసిపోగానే మొర్దెకై వచ్చి ఎస్తేరుకు చెప్తాడు, ఎస్తేరు ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళటం ఆషామాష కాదు, మరి ఆయన అనుమతి లేనిది ఎవరు కూడా ఆయన ఎదుటికి వెళ్ళకూడదు, అంటేది నేను వెళ్తున్నాను అంటే నేను చనిపోయినా చనిపోతాను. మొర్దెకై ఒక మాట అంటాడని, ఇదిగో నువ్వు యూదురాలివి, నిన్ను రాణిగా దేవుడు నిలబెట్టాడు, ఒకవేళ నువ్వు ఈ సహాయం చేయలేదా వేరొక చోట నుండి సహాయం వస్తుంది, ఎలాగైనా వస్తుంది, నేను రానిని కదా నా వల్లే అవుతుందని అనుకోకు, నువ్వు చేయకపోతే దేవుడు వేరే చోట నుంచి సహాయాన్ని రప్పిస్తాడు అనేసరికి సరే నేను చేస్తాను, నేను వెళ్తాను, అయితే మీరు ఏం చేయాలో తెలుసా అని ఇక్కడ ఆమె చెప్తున్న మాట. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను ఎస్తేరు మాట్లాడుతున్నాను ఏమని, ఇదిగో నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులను అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి, ఇదిగో యూదులైన వాళ్ళందరూ ఈ షూషాను కోటలో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాజ మందిరంలోనికి తీసుకుంటారు. వాళ్ళందరినీ కూడా సమాజ మందిరంలోనికి నడిపించి వాళ్ళందరినీ అక్కడ సమకూర్చి తర్వాత ఏం చేయాలో తెలుసా? ఇదిగో మీరు నా నిమిత్తము ఉపవాసం ఉండి ఎవరి కోసము? ఎస్తేరు కోసం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను, నేను రాజునద్దకు ప్రవేశించుదును, నేను నశించుదును అని చెప్పాను. ఇదిగో ఇంతగా చెప్తున్నావు కదా, సరే నేను వెళ్తాను, అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఈ షూషాను కోటలో ఉన్న యూదులను అందరినీ సమాజ మందిరంలోకి నడిపించి వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి మీరందరూ నా నిమిత్తమై 3 దినాలు ఉపవాసం ఉండాలి. ఎందుకు నా నిమిత్తం ఉండాలి అంటే నేను రాజు దగ్గరికి వెళ్తాను, రాజు అనుమతి లేనిదే రాజాజ్ఞ లేనిదే ఆయన ముందుకు ఎవరు వెళ్ళకూడదు, అయినా నేను వెళ్ళబోతున్నాను కాబట్టి నేను ఉంటాను, నా పనికెత్తలు ఉంటారు, అందరూ ఉపవాసం ఉంటాం. అంటే దేని కొరకు ఉపవాసం ఉన్నారు ఇక్కడ? వారి స్వప్రయోజనం ఏంటి? వారి ప్రాణాలను వారు కాపాడుకోవడం, అంతే కదా. మరి యూదా వంశం రావాలి, యేసుక్రీస్తు వారు రావాలంటే ఎస్తేరు గారు ఆ బలమైన నిర్ణయం తీసుకోవాలి. అలా నిర్ణయం తీసుకోవడానికి దేవుని సహాయం కావాలి. కాబట్టి 3 దినముల పాటు వారు ఉపవాసం ఉన్నట్టు మనకు కనిపిస్తున్నారు. అంటే ఎస్తేరు గారి ఉపవాస కారణంలో మొర్దెకై కానీ అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటి అంటే వారి జనాంగాన్ని కాపాడుకోవడం కోసం, అంతేకాని దేవుని కోసం అయితే కాదు. మరి దేవుడు సహాయం చేస్తారని ఉన్నారు, కానీ దేవుని కోసం లేదు. ఇక రెండవదిగా మనం ఎవరిని ఆలోచించబోతున్నాం? మొదటిగా ఎస్తేరు, రెండవది దావీదు. మరి దావీదు గారు ఉపవాసం ఉన్నారని ఎప్పుడు? మరి బత్షెబతో పాపము చేసి ఆ బత్షెబ ద్వారా కనీనా మొదటి బిడ్డ జబ్బు చేసేసింది. అయ్యో నేను చేసిన పాపానికి
నా బిడ్డకు దేవుడు శిక్ష అనుభవిస్తున్నాడు, శిక్ష వేసేసాడే, ఇదిగో తండ్రి ప్లీజ్ ఈ బిడ్డను నీవు చంపేకు అని ఆయన ఉపవాసం చేస్తున్నాడు. ఒకసారి ఆ మాట మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో, మరి మీకు ముందుగానే చెప్పేశాను రెఫరెన్స్లు, అయినా తీయట్లేదు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి, ఎవరండి దావీదు? సామాన్యమైన వ్యక్తి కాదు, ఎవరైనా ఇశ్రాయేలుల ఐక్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన 2వ రాజు. 40 ఏళ్ళు ఏకచాటిగా ఆయన పరిపాలించారు. అలాంటి దావీదు గారు ఉపవాసం ఉన్నారంట. దేనికోసం? ఆయన ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలబడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. దేనికోసం అండి? బిడ్డ కోసం, తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఇక్కడ దావీదు గారు ఉపవాసం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక 3వదిగా ఎవరు? మోషే గారు. మరి మోషే గారు ఉపవాసం ఉన్నారా? ఉన్నారు. ఎక్కడ? నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞల్లో ఆ పలక మీద రాశాడు. ఇది ఎప్పుడు జరిగిన సందర్భము? ఇశ్రాయేలీయులకు దేవుడు ఐగుప్తు నుంచి వారిని విడిపించి కనానుకు నడిపిస్తున్న అరణ్య మార్గం మధ్యంలో జరిగిన సందర్భం. ఇక్కడ మోషే గారు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడంట? ఆయన 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్ళు కూడా తాగలేదంట. 40 రోజులు అలానే ఉన్నాడు. ఆహారం తీసుకోలేదు, నీరు కూడా తీసుకోలేదు. మరి దేనికి? ఆయన కోసమా? కాదు, ఇశ్రాయేలీయుల కోసం. అంటే మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అది ఎలాంటి ఉపవాసం? నీళ్లు త్రాగక, ఆహారం తీసుకోక. మరి చాలామంది మోషే గారిని, యేసుక్రీస్తు వారిని చూపిస్తుంటారు మాదిరిగా, వారిని మాదిరిగా పెట్టుకొని ఉంటుంటారు. మరి వారు 40 రోజులు అస్సలు ఆహారాన్ని తినలేదు, అసలు నీళ్ళనే తీసుకోలేదు. మరి నేడు ఉపవాసం చేసిన వారు అలానే ఉంటున్నారా? లేదు. ఏం చేస్తారు? అన్నం అనగా మరి గింజలతో వస్తుంది కదా బియ్యం, అలాంటి వాటిని కాకుండా మిగిలిన ఏమైనా తీసుకోవచ్చంట. అంటే పండ్లు, పాలు, ఫలహారాలు, జ్యూసులు ఇలాంటివి తీసుకొని 40 రోజులు ఉపవాసాలు ఉండొచ్చంట. వాస్తవానికి మనం తినే అన్నం ఏదైతే ఉంటుందో ఆ అన్నం వలన వచ్చే పౌష్టిక బలం కన్నా కూడా ఎక్కువగా ఉండేది పాలల్లో, జ్యూసులలో, వీటిలలోనే ఉంటుంది. మరి వీరు ఏం చెప్తున్నారు? మేము ఉపవాసం ఉంటున్నామండి, మేము కేవలం వీటినే తీసుకుంటున్నాం అంటారు. కానీ ఉండే బలం అంతా కూడా వాటిలో. మరి వారు ఉపవాసం ఉన్నట్ట? లేదు. మరి ఇక్కడ మోషే గారు ఎలా ఉన్నారు? 40 రోజులు అసలు అన్నం తినలేదు, నీరు కూడా తాగలేదండి. అంతేనా? 40 రోజులే ఉన్నారా? మరి మనకు చరిత్ర తెలిసి ఉంటే మరి ఈయన 10 ఆజ్ఞలను తీసుకొని అలా వచ్చేసరికి కింద ఒక జరిగిన సంఘటన ఆయనకు మహాకోపం కలిగించేసి వారు ఆ బంగారు దూడను చేసుకుని నాట్యమాడుతున్నప్పుడు వారి మీద కోపపడి ఆ రెండింటిని కూడా నేలను పడేస్తారండి. మరలా పోయింది 10 ఆజ్ఞలు. ఇప్పుడు మరలా 10 ఆజ్ఞలు కావాలంటే మరలా ఏం చేయాలి? కొండపైకి వెళ్ళి మరలా 40 రోజులు ఉండాలి. అంటే 40 మొత్తం ఎన్ని రోజులు ఉన్నారు మోషే గారు? 80 రోజులు ఉన్నారు, నీరు తీసుకోక, ఆహారం తీసుకోక. మరి నేడున్నటువంటి వారు ఉండలేదు. ఇక యేసుక్రీస్తు వారి కోసం ఆలోచించాలనుకోండి. మరి యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఎక్కడ? లూకాసు వార్త 4వ అధ్యాయం
2వ వచనంలో అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయో తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, ఏవి తీరిన తర్వాత 40 రోజుల తర్వాత, అపవాది శోధనలన్నీ తీరిన తర్వాత, అప్పటి వరకు ఆయన ఏం చేశారంటండి? అన్నం తప్ప మిగిలినవన్నీ ఆయన స్వీకరించాలని ఉందా? లేదు. నీరు తప్ప మిగిలినవన్నీ తాగాలని ఉందా? లేదు. ఏమీ తీసుకోలేదంట. 40 రోజులు ఏమీ తీసుకోలేదు. ఒక మోషే గారు 80 రోజుల పాటు ఆయన ఏమీ తీసుకోలేదు. మరి ఎలా ఉండగలిగారు వీరంతా? దేనికోసం ఉపవాసం ఉన్నారు? మోషే గారు కానివ్వండి, యేసుక్రీస్తుల వారు కానివ్వండి, వారి కోసం వారు ఉన్నారా? లేదు. ప్రజల కొరకు, వారి స్వప్రయోజనం కొరకు కాదు, నిస్వార్థంగా ఉన్నారండి. ఒక మోషే గారు కానివ్వండి, ఒక యేసుక్రీస్తుల వారు కానివ్వండి. మరి దేవునికి ఏది ఇష్టం? మరి దేవునికి ఉపవాసం చేస్తే ఇష్టమేనా? ఉపవాస కూడికలు, సంపూర్ణ రాత్రి ఉపవాస కూడికలు, మనం ఉపవాసం ఉండడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమేనా? మనం ఆలోచించాలి కదా. మరి అనేక మంది క్రైస్తవులు ఉంటున్నారు, 40 రోజుల పాటు ఏసుమాల అని ఉంటున్నారు. మరి మనం వారిని చూస్తున్న మనకు కూడా ఉంటుంది కదా. మరి వాళ్ళు చేస్తున్నది బైబిల్ ప్రకారంగా, బైబిల్ సమర్థిస్తుందా లేదా అని మనం ఆలోచించాలి. ఇక్కడ యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్పారు? ఇదిగో ఆయన ఏమీ తినలేదు అని చెప్పారు. ఆయన ఏమీ తినలేదు అంటే దేవుని ఇష్టం ప్రకారంగా వారు బ్రతికినట్లు ఉంది. మరి ఏంటి దేవుని ఇష్టం? ఏంటి దేవుడు ఇష్ట ప్రకారం దేవుని ఇష్టాలని ఏమైనా చెప్పారు. ఇప్పుడు మరి ఇశ్రాయేలీయులను ఐక్య సామ్రాజ్యంగా ఉంటున్నప్పుడు పరిపాలించిన మొదటి రాజు ఎవరు? సౌలు. మరి సౌలు దేవునికి ఇష్టమైన కార్యక్రమం చేశాడా లేదా? దేవునికి ఇష్టమైన కార్యక్రమం చేశాడా లేదా? చెయ్యలేదు. ఎలాగంటారా? ఆయన పరిపాలించాడు, బాగానే పరిపాలించాడు. ఆయన కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ దేవుని ఇష్ట ప్రకారంగా ఆయన నడుచుకోలేదు. ఎప్పుడు అంటారా? అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమని? నీవు అమాలేకీయులను నిర్మూలన చేసేటప్పుడు వాటిలో ఉన్నటువంటి సమస్తాన్ని నువ్వు నాశనం చేయి, సమస్తాన్ని నిర్మూలన చేయి. సౌలు అంటే సౌలు ఏం చేశాడు? వెళ్ళాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు. అయితే ఏం చేశాడు? క్రొవ్విన ఆ దూడలను, క్రొవ్విన ఆ పశువులను తీసుకొని వచ్చి దాచేసుకున్నాడు. ఈ విషయం దేవునికి తెలిసి కోపం వచ్చి సమూయేలు గారిని పంపిస్తారు. సమూయేలు గారు రాగానే అడుగుతారు, దేవుడు ఏం చెప్పాడు? అమాలేకీయులను మొత్తం నాశనం చేయమంటే నువ్వు ఏం చేశావు అంటే, నేను అందరినీ నాశనం చేశాను అంటాడు. మరి నాకు ఆ వినిపిస్తున్నటువంటి స్వరాలు ఏంటి? మరి అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, అవా దేవునికి ఇష్టం కదా. మరి క్రొవ్వినవి అంటే మరి ఎక్కువగా దేవునికి ఇంపైన సువాసన ఆగ్రహిస్తాడు కదా. కాబట్టి దేవుని కోసం బలిని అర్పించడానికి తెచ్చానయ్యా అంటాడు. అప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటో ఒకసారి మనం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇది నీకు తెలియదా సౌలు? మరి దేవుని మాట వినడమే శ్రేష్టమని, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవటమే ఆయనకి ఇష్టమైన కార్యం అని నీకు తెలియదా? మళ్ళీ ఎందుకు చేశావు అని ఇక్కడ సమూయేలు సౌలు గారిని గద్దించినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ఈ విషయాలన్నీ ఆలోచించాం. మరి ఏంటండి అప్పటి నుంచి ఉపవాసం ఉండకూడదు అంటున్నారు. మరి ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా ఉండాలి అంటారు? ఒకవేళ ఉంటే ఎలా ఉండాలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి.
ఎవరైనా వచ్చి ఏంటండి మరి నీరసంగా ఉన్నారంటే మరి ఉపవాసం ఉంటున్నామండి 40 రోజులు కదా అంటుంటారు. ఎలాగా చాలా నిరాశగా నిస్పృహలో ఉన్నట్లుగా పెడుతుంటారు మొహాలు. దేవుడు ఏం చెప్తున్నారు, ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలనుకుంటే దుఃఖముఖలై అస్సలు ఉండకూడదు అలానే చెబుతూ, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. దేవుడే చెప్పేస్తున్నాడండి ఎలా ఎలా ఉంటారో, ఉపవాసం చేసేటప్పుడు వీరి వేషధారణ ఎలా ఉంటుందో, వీరు ఎలా నటిస్తున్నారో దేవుడే చెప్తున్నాడు. ఏమంట, ఉపవాసం చేసేటప్పుడు దుఃఖముఖాలుగా ఉంటున్నారంట. అలానే వారి ముఖములను వికారం చేసుకుంటున్నారంట. దేనికి? మనుషులకు తెలియాలి. మరి ఎందుకండి మీ ముఖం అంతా పీక్కపోయింది, ఎందుకండి మీరు అలా ఉండిపోయారు, ఎందుకండి మీరు అంత బలహీనలు అయిపోయారంటే మేము ఉపవాసం ఉంటున్నాం బ్రదర్, మేము దేవుని కోసం ఉపవాసం ఉంటున్నాం అంటారు. కానీ వాస్తవానికి అది నిజమేనా? ఇంకేం చెప్తున్నారు, ఇదిగో వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయితే మీరు ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యముందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు. అంతేకాని సంపూర్ణ రాత్రి ఉపవాస కూడికలని పేరు పెట్టి, ఉపవాస కూడికలని పేరు పెట్టి ఇలా 40 రోజుల పాటు రాత్రి అంతా కూడా ఉపవాసం ఉంటే అది దేవునికి నచ్చదు. దేవుడు ఏం చెప్పడు, రహస్యంగా చేయి. ఎందుకంటే నేను రహస్యంగానే చూస్తాను, రహస్యం ముందు చూస్తున్నా నీ తండ్రిని నేను. మరి నువ్వు నా కోసం చేయాలనుకుంటే ఎప్పుడు చేయాలో తెలుసా, రహస్యంగా చేయాలి. కానీ పబ్లిక్గా మీటింగ్లు పెట్టి వారి పోస్టర్లు అందించి ఇలా మీరు చేయకూడదు అన్నారు. మరి ఈ వాక్య భావం ఎవరికైనా అర్థమైందంటారు? నేడు ఉపవాసం చేసిన వారికి అర్థం కాలేదని మనం అర్థం చేసుకోవాలి. మరి వారు ఎలాంటి దేవుని మాటలను ఎలా ఉపయోగించుకుంటుంటారు? నిజానికి చెప్పాలంటే మనకంటే వారికే ఎక్కువగా బైబిల్ వచ్చేలాగా కంఠస్థ వాక్యం నేర్చుకుంటుంటారు. కాబట్టి పుట్టినరోజులకి ఫలానా మాటలు, చనిపోతే వారికి ఆ చోట ఎలాంటి మాటలు చెప్పాలి, అలానే పిల్లలు పుట్టినప్పుడు, వారు పెరుగుతున్నప్పుడు, యవ్వనంలోనికి వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్య పాలైనప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు, తెగులు సంభవించినప్పుడు, ఇలా ప్రతి దానికి రెఫరెన్స్లను కోట్ చేస్తూ ఉంటారు. కానీ అందులోని భావాన్ని మాత్రం ఎవరు కూడా గ్రహించట్లేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారని. ఆ మాట ఏంటో మనం మత్తయి సువార్త 9వ అధ్యాయం, ఇదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, అయితే నేను పాపులను పిలవవచ్చుదని కానీ నీతిమంతులను పిలవ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి. ముందు నేను చెప్పిన వాక్యానికి భావం ఏంటో పోయి కనుక్కోండి ఫస్ట్ అంటున్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి అదే మాటలు బైబిల్లో ఉంటే వాటి వాక్య భావాన్ని గ్రహించగలుగుతున్నారా? లేదనే చెప్పాలి. మరి అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాల వేసుకుంటూ వారి దేవుళ్ళ కోసం దీక్షలుగా ఉన్నారు. మనం కూడా ఉండాలని వేసుకుంటే ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఒక సామెత ఉంటుంది కదండి, పులికి మచ్చలున్నాయని నక్క ఏం చేసిందంట, వాతలు పెట్టుకుందంట. దేనికి? నాకు కూడా మచ్చలు వస్తే నేను కూడా ఎలా కనిపిస్తాను, పులిలా కనిపిస్తాను అని. వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి అయిపోతుందా? లేదు. మరి వాళ్ళు ఉన్నారు కదా అని మనం కూడా ఉంటే వారికి మనకి ఏం తేడా ఉంటుందండి? వాక్యం తెలిసిన వారికి, వాక్యం తెలియని వారికి తేడా ఉండదు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ముందు వెళ్ళి వాక్య భావం ఏంటో నేర్చుకోండి అంటున్నారు. మరి వాక్య భావాన్ని గ్రహించగలుగుతున్నారా? లేదండి. మరి ఇంకా మనం మాట్లాడుకున్నాం కదా ఉపవాసాలు ఎవరెవరు ఉన్నారు. అందులో మొదటిగా ఎస్తేర్ గారి గురించి చూసాం, దావీదు గారి గురించి చూసాం, ఒక మోషే గారి గురించి చూసాం, ఒక యేసుక్రీస్తు వారి గురించి చూసాం. నెక్స్ట్ ఇశ్రాయేలు వారు ఉన్నారా? ఉన్నారండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5 నుండి 6 వచనాలలో, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం. దేశపు జనులందరినీ, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలలో, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను. ఇది జరిగిన 70 సంవత్సరములలో
ఏటేటా 5వ నెలను 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. దేవుడు అడుగుతున్నారు ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. మీరు ఉపవాసాలు ఉంటున్నారు ఎప్పుడెప్పుడు? ఇదిగో 70 సంవత్సరములకు ఒకసారి ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉన్నారు, దుఃఖముఖం సలుపుతున్నారు. అయితే మీరు ఉపవాసం ఉన్నది నా యందు భక్తి కలిగి ఉన్నారా? నా కోసం నా యందు భయభక్తులు కలిగి మీరు ఉపవాసం ఉన్నారా? లేక మీ స్వప్రయోజనం కొరకు ఉన్నారా? కింది మాటలో చెప్తున్నారు ఏమని? మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనముకే కదా పుచ్చుకుంటుంది. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేస్తారు. ఇక్కడ దేవుడు చెప్తున్నారండి, మీరు ఉపవాసం ఉంటున్నామంటున్నారు. ఉపవాసం ఎవరి కోసం ఉన్నారు? నా యందు భక్తి కలిగి ఉన్నారా? లేదు, మీ స్వప్రయోజనం కోసమే మీరు ఉపవాసం ఉన్నారు. మీరు ఆహారం తీసుకుంటున్నారు, మరి అది ఎవరి స్వప్రయోజనం కొరకు? మీ స్వప్రయోజనం కొరకే. మీరు పానం చేస్తున్నారు, మీరు నీరు తీసుకుంటున్నారు, ఎవరి స్వప్రయోజనం కొరకు? మీ స్వప్రయోజనం కొరకే. మీరు ఆహారం తీసుకుంటున్నది మీ కొరకే, మీరు నీరు తీసుకుంటున్నది మీ కొరకే, మీరు ఉపవాసం ఉంటున్నది కూడా మీ కొరకే. కానీ నా యందు భయభక్తులు కలిగే నా తీసుకుంటున్నది, నా యందు భక్తి కలిగిన మీరు ఉపవాసం ఉంటున్నదని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే దేవుడి కోసం ఉపవాసం చేసేవారు ఎవరు లేరా? ఎవరూ లేరండి. మరి దేవుడు ఏం చెప్పాడు? మీరు ఒకవేళ ఉపవాసం ఉండాలని, మీరు ఉపవాసం ఉండాలని దుఃఖముఖం సలిపించిద్రి, అయితే నా యందు భక్తి కలిగి అలా ఉన్నారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే ఉపవాసం చేసే వాళ్ళందరూ దేవుని యందు భక్తితో చేయట్లేదా? లేదు, వారికి కూడా ఏదో కావాలి, వారు కూడా ఏదో స్వప్రయోజనం కోరుకుంటున్నారు. వారి కోరికలు తీరాలనో, వారికి అక్కరగా ఉన్నవి కావాలనో, వారికి ఏమైనా మేలులు, వారికి వరాలు ఇలాంటివి పొందుకోవటం కోసం ఉపవాసాలు చేసేవారుగా మనకు కనిపిస్తుంటారు. అంటే దేవుడు ఏది చెప్తున్నాడో అది పాటించే వారు ఎవరైనా ఉంటున్నారా అంటే అస్సలు లేరండి. అందుకే చెప్తారు కదా, సత్యం అనేది గడప దాటేలోపు అసత్యం అనేది ఏం చేస్తుందంట? ఊరంతా వచ్చేస్తుందంట, ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట. ఇప్పుడు మనం వచ్చి అనేక మంది ఎదుట కూర్చోబెట్టి, ఇదిగో సహోదరులారా, మరి మీరు ఉపవాసాలు ఉంటున్నారు కదా, మనం క్రైస్తవులమే కదా, మరి బైబిల్లో ఈ మాటలు చెప్పారు కదా, మరి నేడు క్రైస్తవులమైన మనము ఇలాంటి ఉపవాసాలు చేయకూడదు. ఆ రోజు వారు ఆ కాలానికి, ఆ సమయానికి, ఆ సందర్భాన్ని బట్టి చేశారు, మనకు లేవని చెప్పామనుకునే వాళ్ళు ఎలా అంటారు? ఏమంటారండి? నా సేవా జీవితం అంత లేదు, నీ వయసు, నువ్వు మాకు చెప్తావా అంటారు. ఎవరైనా మాకున్నటువంటి అనుభవం అంతా లేవు, నువ్వు చెప్తే మేము వినాలా అంటారు. కానీ సత్యం చెప్పడానికి వయసుతో పని లేదండి. బైబిల్ గురించిన లోకంలో కూడా అంతే, సత్యాన్ని చెప్పడానికి వయసుతో పని లేదు. మన అందరికీ తెలిసిన ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, ఎవరైనా అంటే ఆర్యభట్ట. మరి ఆయన ఎన్నో సంవత్సరాలు ఆయనకు ఖగోళ శాస్త్రం పైన చాలా ఇంట్రెస్ట్ అండి. మరి ఆయన ఏం చేశాడు? చాలా పరిశోధనలు చేసి భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పాడు. అప్పుడు అందరూ ఏమనుకున్నారు? మనం ఉంటున్నటువంటి భూమి ఎలా ఉందన్నారు? బల్లపరుపుగానే ఉంది అన్నారు. ఆ తర్వాత వచ్చిన కాలంలో వచ్చినటువంటి శాస్త్రవేత్తలు ఆయన చెప్పింది నిజమా కాదా అని వారు పరిశీలించి టెలిస్కోపులతోనూ అలానే శాటిలైట్స్ ద్వారా వారు ఎలా ఉంది, ఈ భూమి ఎలా ఉంది అంటే ఇది బల్లపరుపుగా లేదు, భూమి గుండ్రంగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఆర్యభట్టకు ముందు వచ్చారా తర్వాత వచ్చారా? భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వారు తర్వాత వచ్చారు. అంటే ఒక విధంగా ఆర్యభట్ట కంటే చిన్నవారు. మరి ఇప్పుడు శాస్త్ర ప్రపంచం అంతా ఎవరు చెప్పింది నమ్మింది? చిన్నవారు, అనగా ఆర్యభట్ట తర్వాత వచ్చిన వారు చెప్పింది నమ్మింది. అంటే నిజం చెప్పేటప్పుడు, సత్యం చెప్పేటప్పుడు వయసుతో పని లేదు అని మనకు లోకపరంగా కూడా అర్థమవుతుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇశ్రాయేలీల వరకు వచ్చాం. తర్వాత ఉపవాసం ఉన్న వారు ఎవరిగా కనిపిస్తుంటారు మనకి? నినేవే వారు ఉపవాసం ఉన్నారా? వారు ఎందుకు ఉపవాసం ఉన్నారో మనం ఆలోచించినట్లయితే యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులే అల్పులే అందరిని గోన పట్ట కట్టుకొనిరి.
మరి కొద్ది నిమిషంలో ముగిచ్చేస్తానండి. ఇక్కడ నినేవే వారు ఎందుకు ఉపవాసం ఉంటున్నారంట? మరి ఆ పట్టణానికి ప్రవక్త వెళ్ళారు. ఎవరైనా? యోనా గారండి. నినేవే పట్టణానికి ప్రవచించింది ఎవరు? యోనా గారు. మరి యోనా గారు వెళ్ళి ఇదిగో దేవుడు వచ్చే రాబోయే దినాలలో ఈ పట్టణాన్ని అందరినీ కూడా నాశనం చేయబోతున్నాడని చెప్పగానే ఈ మాట విని వాళ్ళందరూ కూడా ఒకటి డిసైడ్ అయిపోయారంట. ఏమని? ఇదిగో దేవుని అందు విశ్వాసం ఉంచుదాం, ఇప్పటి నుంచైనా మన పాప జీవితాన్ని విడిచిపెట్టేద్దాం, మనం చేసిన అతిక్రమాలను మనం విడిచిపెట్టేద్దాం, వాటి అన్నిటిని ప్రక్కన పెట్టేసి మనం అంతా ఏం చేయాలో తెలుసా? దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి విశ్వసించడమే కాదు, ఉపవాసం ఉన్నాం. అల్పులేమి ఘనులేమి, ఉన్నవాళ్ళేమి లేని వారేమి, పేదవారేమి ధనికులేమి, అందరం కూడా ఉపవాసం చేద్దాం. మనం మాత్రమే కాదు, మన ఇంట్లో ఉండే పశువులు అంటారా, పిల్లలు అంటారా, ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం చేద్దాం. ఎందుకు అంటే మన పట్టణం కాపాడబడాలి, దేవుని ఉగ్రతకు లోనవ్వకూడదు అని ఒక నినేవే వారు ఉపవాసం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒకసారి అన్నీ ఆలోచించుకుంటూ వచ్చామనుకోండి, ఎస్తేరు గారి కాలంలో ఎందుకు ఉపవాసం ఉన్నారు? యూదుల జాతిని జాతిని వారు కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి వారు ఉపవాసం ఉన్నారు. అలానే దావీదు గారు ఎందుకు ఉపవాసం ఉన్నారు? తన బిడ్డ జబ్బు చేసింది, ఆ బిడ్డ జబ్బు చేసిన దాన్ని దేవుడు స్వస్థపరచాలని దేవునికి ప్రార్థిస్తూ ఉపవాసం ఉన్నారు. అనగా తన సప్రయోజనం కొరకే. ఇక మూడవదిగా మోషే గారు. కానీ మోషే గారు తన సప్రయోజనం కొరకు లేదండి, దేవుని పిల్లలు ఇశ్రాయేలు అనేటువంటి వారికి ఆజ్ఞలను ఇవ్వటం కొరకు, ప్రజల కొరకు ఆయన ఉపవాసం ఉన్నారు. అనగా నిస్వార్థమైన ఉపవాసం చేశారు ఒక మోషే గారు. యేసుక్రీస్తుల వారు కూడా అంతే, ఈ లోకంలోని మనుషులందరినీ రక్షించడం కొరకు ఆయన ఉపవాసం ఉన్నారు. ఆయన ఉపవాసంలోనూ స్వార్థం లేదు, నిస్వార్థమైన ఉపవాసం. ఆయన ఒక మాట అన్నారు, ఏమని? ఇదిగో నేను నా చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నేను నా ఇష్టం ప్రకారంగా బ్రతకడానికి రాలేదు, నా ఇష్ట ప్రకారంగా జీవించడానికి అస్సలు రాలేదు. మరి ఎందుకు వచ్చావయ్యా అన్నాం అనుకోండి, ఇదిగో నా తండ్రి చిత్తం నెరవేర్చుకు నేను ఈ లోకంలో వచ్చి తిని అన్నారు. అంటే ఆయన ఉపవాసంలోనూ మనకు స్వార్థం లేదు, ఆయన స్వప్రయోజనం కొరకు చేసుకోలేదు. అలానే ఇశ్రాయేలీలు అంటారా, ఈ ఇశ్రాయేలీల గురించి యెషయా గారి కాలానికి వచ్చేసరికి ఆయన ఒక మాట అంటున్నారని. ఏమని? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? దేవుడిని అడుగుతున్నారండి. మరి దేవుడు ఏమన్నాడు అక్కడ? మీరేమైనా నా కొరకు ఉంటున్నారా? నా మీద భక్తి కలిగి మీరు ఉపవాసం ఏమైనా ఉంటున్నారా? మీ స్వప్రయోజనం కొరకే కదా, మీ స్వప్రయోజనం కొరకే కదా ఆహారాన్ని తీసుకుంటున్నారు, మీ స్వప్రయోజనం కొరకే కదా నీరుని తీసుకుంటున్నారు అని దేవుడు అంటే, వీరేం చెప్తున్నారు? మేము ఉపవాసం ఉంటే నీవెందుకు చూడట్లేదు? వీళ్ళు ఎంత ఇదిగా మారిపోయారంటే, ధర్నా ర్యాలీ చేస్తున్నట్టు అనుకోండి, అధికారులు ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తారు చూడండి, అలాంటి టైప్గా అనిపిస్తుంది. ఏమని? మేము ఉపవాసం ఉంటున్నాం కదా తండ్రి దేవా, మరి ఎందుకు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకున్నాగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. అప్పుడు దేవుడు చెప్తున్నాడంటే ఏమని? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉందరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? దేవుడు అడుగుతున్నాడండి. మరి వీరు ప్రశ్నిస్తున్నారు, మరి ఎందుకు తండ్రి వినట్లేదు? మేము ఉపవాసం ఉండి మీకు ప్రార్థన చేస్తే మీరు ఎందుకు వినట్లేదు? మేము ఆయాసపడిపోతున్నాం, మా ప్రాణాలు ఆయాసపడుతున్నాయి, అయినా నువ్వు మమ్మల్ని ఎందుకు చూడట్లేదు అంటే దేవుడు చెప్తున్నారు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఎలా ఉండకూడదో తెలుసా? మీరు వ్యాపారం చేయకూడదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు వ్యాపారం చేయకూడదు. మీ కింద ఎవరైతే పని చేస్తుంటారో వారికి కఠినమైన పనిని మీరు అప్పగించకూడదు. అలానే మీరు గొడవలు పడుతూ ఉపవాసం ఉండకూడదు. అదే కదా ఉంది, కలహపడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. అనగా మీరు ఉపవాసం ఉండేటప్పుడు గొడవలు పడకూడదు. అలానే ఇలా చెప్పుకుంటూ వచ్చి మరి ఎలా ఉండాలి?
మరి ఇలాంటివన్నీ పెట్టుకొని మీరు ఉపవాసం ఉంటే ఇది నాకు అనుకూలమా? మరి ఇది కాదు. మరి ఏది దేవునికి అనుకూలమైన ఉపవాసము? క్రింది మాటల్లో మనం ఆలోచిస్తే ఇదో, మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వల్ల తల వంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. ఏంటి దుఃఖముఖములుగా ఉండి గొడవలు పడుకుంటూ వ్యాపారం చేసుకుంటూ మీ పనివారిని కఠినమైన పనులు చెప్పుకుంటూ బూడిద పూసుకొని మట్టిలో కూర్చుంటే ఇది నాకు అనుకూలమైన ఉపవాసమా? ఇది కాదు. మరి ఏంటయ్యా అని అడిగితే ఇదిగో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. దేవునికి ఉపవాసం ఎలా ఉండాలో, ఎలాంటి ఉపవాసం ఆయనకు ఉండాలో చెప్తున్నారండి. ఏమని? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇలాగ నువ్వు చేస్తే ఎలా ఉంటావో తెలుసా? ఒక వేకువ చుక్క వలె నువ్వు ఉంటావు అంటున్నాడు. ఆయనకి ఎలాంటి ఉపవాసం ఇష్టం అంట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు అంటున్నారు. మరి ఏంటి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు ఏంటి అన్నప్పుడు మనం ఆలోచిస్తే ఇదే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంట. మరి ఏంటండి అని ఆలోచించామనుకోండి, మరి ఈ లోకం అంతా కూడా, ఈ లోకాన్ని అంతటిని కూడా ఎవరు కట్టేశారు? అపవాది పాపము చేత ఈ లోకం అంతటిని కూడా కట్టిపడేశాడు. దాన్ని విప్పాలా? దాన్ని విప్పే బాధ్యత మన మీదే ఉంది. ఏంటి అపవాది కట్టిన ఈ పాపం అనే ఈ కట్టడను మనం విప్పగలమని లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనంలో, లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనంలో చెబుతూ, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపదగదా? సాతాను బంధించిన ఈమె కట్ల నుండి విడిపింపదగదా? అంటే సాతాను ఏం చేస్తున్నాడు? సాతాను బంధించేస్తున్నాడా? బంధించేస్తున్నాడు అన్నాడు. నేడున్నటువంటి మనుషులందరినీ కూడా పాపం అనే దాంతో బంధించేస్తున్నారు. మరి అలాంటి వారిని మనం ఏం చేయాలి? విడిపించాలి. ఇక్కడ యెషయా గ్రంథానికి రాగలిగితే ఏం చెప్పాడు? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు. ఏంటి కాడిమాను మన మీద ఉందా? మన మీద కాడిమాను ఉందా? వాటిని తీయడానికి ఉందండి. ఎలాంటిది తెలుసా? కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం, ఇది ఇలానే ఉంచుకొని కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనంలో, నేను భూమి కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనంలో, నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి, నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. యెషయా గ్రంథంలో ఏం చెప్పారు? కాడిమాను మోగులు తీయుటయు. ఎవరి పని? మన పనే. మరి ఏంటయ్యా కాడి అంటే ఈ కీర్తనల గ్రంథంలో చెప్తున్నాడు ఏమని? నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. మన మీద మోపబడి ఉన్నవంట. ఏంటవి? దోషములు. దోషములు అనగానే పాపములు. పాపం అనే కాడి మన మీద మోపబడి ఉన్నప్పుడు వాటిని విప్పే బాధ్యత ఎవరిది? బైబిల్ పట్టుకున్న క్రైస్తవులమైన దేవుని పిల్లలని చెప్పుకుంటున్నా మనదే. మరి చెయ్యాలా? చెయ్యాలి కదండి. మరి ఇవి మనం చేసినప్పుడే దేవునికి ఇష్టమైన వారుగా ఉంటాం. అదే చెప్పాడు క్రింది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి, ఇదిగో బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగిన వారికి పెట్టుటయు. ఒకవేళ నువ్వు ఉపవాసం ఉంటున్నావా? నీ ఆహారాన్ని తీసుకొని వెళ్ళి రోడ్ల మీద ఎవరైతే ఆకలి ఉన్నారో వారికి పెట్టు.
నువ్వు ఉపవాసం ఉంటున్నావు ఓకే, అయితే నీ ఆహారం నువ్వు ఏదైతే ఆ రోజు తిననే ఉన్నావో ఆ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇవన్నీ చేయటమే నాకు ఇష్టమైన ఉపవాసం. ఒక ఉదాహరణ ఆలోచించామనుకోండి, మరి ఎక్కువగా ఎద్దుల బండి నుండి పశువులకు ఏం వేస్తుంటారు, మోకానికి మోకులు వేసి దాన్ని వెనుక కాడిమానను మోపుతుంటారు. అది ఆ భూమిని అంతటిని కూడా దున్నాలి అంటే లాక్కుంటూ వెళ్ళాలి. తన మొక్కుకున్నటువంటి ఆ తాడు ఆ కాడిమాన మీద వేయగా ఆ బరువంతటిని అది తీసుకొని లాక్కొని వెళ్తుంది. ఇప్పుడు దానికి విశ్రాంతి మనం కలుగజేయాలి. ఆ కాడిమాన నుండి మనం ఆ ఎద్దుని విడిపించాలి అంటే ఎక్కడ కట్ చేయాలి, దాని మెడ దగ్గర ఉన్నటువంటి ఆ మోకుకు, అలాగే దానికి ఉన్నటువంటి ఆ తాడుకు ఆ కాడిమానకు ఉన్నటువంటి ఆ మోకును మనం తీస్తే అది విశ్రాంతి తీసుకుంటుంది. ఇది ఎంత వాస్తవమో మన మీద కూడా ఒక కాడి అనేది మోపబడి ఉన్నది. అదే పాపం అనే కాడి. ఈ పాపము నుండి మనందరం, ఈ పాప భారం నుండి మనందరం విముక్తులు అవ్వాలి అంటే వాక్యం ద్వారానే సాధ్యం. వాక్యమే మనల్ని శుద్ధి చేస్తారు. మరి అలాంటి వాక్యం మనకి వెళ్ళాలంటే ఏం చేయాలి, నేర్చుకోవాలి. అందుకే కదా రోమిలకు రాసిన పత్రికలో ఉంటారు, వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తు కూర్చిన మాట వల్ల కలుగును. ఒక అవిశ్వాసి దేవుని ఎదుకు రావాలన్నా, పాపపు భారం నుండి విడిపింపబడి రక్షణలోనికి రావాలి అన్నా ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని వినిపించాలి, వినాలి. మరి వినాలి అంటే దేవుని మాటలు వినిపించాలి. మరి ఇంత భారం దేవుడు మనకి ఇచ్చాడా? ఇచ్చాడు. ఇవన్నీ మనం చేయాల్సిన పనులే. మనం సువార్త చేసినప్పుడు ఒక పాపిని రక్షించడానికి మనం వాక్యం చెప్పే పనిలో, ఆ సువార్త చేసే పనిలో మనకు వస్తే చూసారా కష్టాలు, అవే మనం చేసే ఉపవాసం. ఎలాగంటారా, ఇప్పుడు ఏంటి, పాపపు నుండి విడిపించడమే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అనుకోండి. ఇప్పుడు ఒక పాపిని మనం దేవునిలోనికి నడిపించే, జాగ్రత్తగా ఏంటంటే ముగించేస్తాను, ఒక పాపిని దేవునిలోనికి నడిపించాలి అంటే వారికి ఏం చెప్పాలి, వాక్యం చెప్పాలి. వారికి వాక్యం చెప్పే ఆ తరుణంలో మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే అవరోధాలు, మనకు ఎదురయ్యే అడ్డంకులు, ఇవన్నిటినీ కూడా మనం ఒక రకమైన ఉపవాసాలుగా మనం తీసుకోవచ్చు. మరి ఇలా ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారండి. వారిలో మనం ముఖ్యంగా ఇద్దరిని చూసుకొని ముగించుకున్నాం. మరి పౌలు గారు, అపోస్తులైనటువంటి పౌలు గారు, ఆయన ఎన్ని రకాలుగా ఉపవాసాలు ఉన్నారో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, నేను కూడా ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. అయితే ఇదిగో ఆ క్రీస్తు పరిచారం చేస్తున్నప్పుడు, దేవుని మాటలను చెప్పేటప్పుడు, దేవుని స్వార్థను ప్రకటించేటప్పుడు నాకు ఎదురయ్యేటివి ఏమిటో తెలుసు. అదిగో విశేషంగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు, 1, 2, 3 అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. నాకు గుర్తులేవు, ఎన్ని తిన్నానో గుర్తులేదు. అపరిమితంగా దెబ్బలు తిన్నాను. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. ఎన్నిసార్లు నాకు తెలియదు. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మార్లు 40 దెబ్బలు తిన్నారంటాను. మరి తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని. 3 మారు అంటే 3 దెబ్బలు కాదు, 3 సందర్భాలలో ఆయన బెత్తములతో కొట్టబడ్డారంట. అలానే ఒకసారి రాళ్ళతో కొట్టబడి, తెలుసు కదా, ఆయన రాళ్ళతో కొట్టబడి ఆయన చనిపోయాడని ఈడ్చుకొని వెళ్ళి పట్టణంలో అవతల పడేశారు. రాళ్ళతో కొట్టబడి తిని. 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని. సముద్రంలో ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని. అనేక పర్యాయంలో ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి
ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి కొన్ని అనలేదని. అనేకములు ఉన్నవి. ఇవి చదవడానికే మనకు ఆయాసం వచ్చేస్తుంది. మరి ఆయన ఇవన్నీ అనుభవించాడంట. ఇవన్నీ అనుభవించి ఇంకా ఆయన అనుభవించిన చెప్పవలసిన అనేకములు ఉన్నాయంట. ఇవన్నీ కూడా ఆయన చేసిన ఉపవాసం కిందకి వస్తుంది. ఎలాగ సువార్త ప్రయాణానికి వెళ్తున్నప్పుడు మరి ఆయనకి మంచి వస్త్రాలు లేకపోవచ్చు, అది కూడా ఒక రకమైన ఉపవాసమే. ఆహారం లేకపోవచ్చు, అది కూడా ఉపవాసమే. ఆయనకు ఎదురైన కష్టాలు, మనం దేవుని పనిలో మనకి వచ్చే కష్టాలలోనూ మనకు వచ్చే శ్రమలలోనూ మనం ఉంటున్నటువంటి ఆ పరిస్థితులు ప్రతిదీ కూడా అప్పుడు మనకు దేని క్రిందకి లెక్క వస్తుందంటే ఉపవాసం క్రిందకి వస్తుందని. అలానే యేసుక్రీస్తుల వారి గురించి ఆలోచించాం అనుకోండి. యేసుక్రీస్తుల వారి గురించి రాయబడిన మాట ఏంటి? హెబ్రీ 5:7 ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించును. యేసుక్రీస్తుల వారని, ఒక పౌలు గారని. మరి మనం కూడా మన జీవితంలో మనం చేసే సువార్త ప్రయాణాలలో, మనం చేసే సువార్త పరిచర్యలో మన కష్టాన్ని, మన సమయాన్ని, మనకున్న కాలాన్ని, మన శరీరాన్ని దేవుని కొరకు మనం అప్పగిస్తే అవన్నీ కూడా ఉపవాసం. మరి బైబిల్లో ఇందాక మనం చదువుకున్నాం, చూసుకున్నాం. ఎందుకు ఉన్నారు ఉపవాసాలు అంటే వారి స్వప్రయోజనాల కొరకు కొంతమంది ఉంటే, కొంతమంది ప్రజల కొరకు ఉన్నారు. మరి మనం ఎలా ఉండాలి? నేడు ఉంటున్నటువంటి మనం ఎలాంటి ఉపవాసం కలిగి ఉండాలి అంటారా? దేవుని సువార్త పని చేస్తే చాలని ఆటోమేటిక్గా మనం ఉపవాసం చేసిన వారమే అవుతాం. దేవుని కొరకు మన కష్టాన్ని ఇచ్చామా? దేవుని కొరకు మన ఆరోగ్యాన్ని ఇస్తున్నామా? దేవుని కొరకు మన సమయాన్ని ఇస్తున్నామా? దేవుని కొరకు మనం పని చేయగలుగుతున్నామా? ఇవన్నీ కూడా మన ఉపవాసం కిందకే వస్తాయి. అంతేకాని ప్రత్యేకంగా అందరికీ కనబడవాలని దుఃఖముఖాలే మనం ఉండి అనేక మందికి చెప్పుకోవడానికి ఇలాంటి ఉపవాసాలు మనం ఉన్న అవసరం లేదు. ఉపవాసం అనగా ఏంటో కాదు, దేవుని పనిలో మనం కష్టపడమే మనకు నేడు ఉన్నటువంటి ఉపవాసం. సంపూర్ణ రాత్రి ఉపవాసాలు వాక్యానుసారమా అంటే మరి దేవుడు ఆనాడు ఎందుకున్నాయి అంటే యూదులు వారు కాపాడుకోవడానికి, నినేవే వారు వారి పట్టణాన్ని కాపాడుకోవడానికి, దావీదు గారు తన బిడ్డను కాపాడుకోవడానికి, ఇశ్రాయేలు దేవుని ఎదుట వారి స్వప్రయోజనం కొరకు ఇలా వారు ఉపవాసాలు ఉన్నారు. అలాంటి వారుగా మనం ఉండక మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో దేవుని కొరకు మన ప్రాణాన్ని, మన కాలాన్ని, మనకున్న ఆరోగ్యాన్ని ప్రతిదీ కూడా దేవుని కొరకే మనం అంకితం చేసి ఆయన కొరకు బ్రతికి ఆయనున్న లోకానికి చేరుకోలాగిన మనందరం కూడా పని చేయాలి అని కోరుకుంటూ ఈ మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.